నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అనంతపూర్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో అన్నలు ఎవరైతే ఉన్నారో ఆటో అన్నలకి మీకు వాహన మిత్ర ద్వారా 15,000 రూపాయలు, అది ఎప్పుడో కాదు, ఈ దసరా నుంచే, దసరా పండుగ రోజు మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఎందుకు చెప్పారంటే స్త్రీ శక్తి అనేటువంటి ఒక పథకం ప్రవేశపెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రకటించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అది దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. స్త్రీ శక్తి వల్ల రాష్ట్రంలో దాదాపుగా 2,62,00,000 మందికి ఆల్రెడీ లబ్ధి చేకూరుతా ఉంది. ఒక్కొక్క మహిళకు దాదాపుగా 3,000 నుంచి 5,000 రూపాయలు ఈ సేవ్ అవుతా ఉంది. ఈ బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టే పని లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి కుటుంబానికి దగ్గర 5,000 రూపాయల వరకు సేవ్ అవుతా ఉంది. కాబట్టి అటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఆడవాళ్ళందరూ ఇప్పుడు బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. ఆటోలకు గిరాకీ తగ్గిందని అక్కడక్కడ ఆటో అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆటో డ్రైవర్ల అవతారం ఎత్తి ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతూ ఉంది, ఫ్రీ బస్ అని చెప్పేశారు. ఆ ఫ్రీ బస్సు వల్ల ఆటోలు రోజు గడవకుండా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఫోటోలు, వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సో దానికి చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో ఎవ్వరూ ఊహించని విధంగా మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే వాహన మిత్ర ఏదైతే ఉందో, వాహన మిత్ర అంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్లకి ఈ దసరాకి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే వాహన మిత్ర కింద గత ప్రభుత్వము 10,000 రూపాయలు ఇచ్చేది, అది కూడా దాదాపు 2,75,000 మందికి ఎంతో ఇచ్చేది. 10,000 అయితే ఇచ్చేది కానీ రోడ్లు వేసినటువంటి పాపాన పోలేదు. ఆ 10,000 రూపాయలు తీసుకోవడము, ఆర్టీఓకి ఇవ్వడము, లేదా ఆ మెకానిక్ షెడ్లో ఆ 10,000 ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు రోడ్లు కూడా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. రోడ్లు అద్భుతంగా డెవలప్ చేసినా కూడా ఈ స్త్రీ శక్తి పథకం వలన కొంతవరకు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రోజు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో గండిపడింది. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళను కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్లకు ఈ దసరా పండుగకు వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలని జమ చేస్తున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. సో ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 3 లక్షల పైచిలుకు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూరబోతుంది. ఒకవైపు 2,62,00,000 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా స్త్రీ శక్తి పథకము, మరోవైపు ఆ పథకం వల్ల నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరికి 15,000 ఆటో డ్రైవర్లకు చంద్రబాబు గిఫ్ట్. దసరా నుంచే వాహన మిత్ర పథకము, అదే రోజు డ్రైవర్ల ఖాతాలోకి నిధులు, లక్షలాది మందికి ప్రయోజనం. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో వాహన మిత్రలో 2,50,000 మంది, 2,70,000 మందికో ఇచ్చినట్లున్నారు. అది కూడా ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారో వాళ్ళనే ఏరి కోరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకే ఇచ్చుకున్నారు. సో అదంతా పక్కన పెడితే, అందుకే ఓడిపోయారు అనుకోండి, అది పక్కన పెడితే ఇప్పుడు దాదాపుగా 3,50,000 మంది వరకు ఉన్నట్లు సమాచారం. సో దాదాపుగా 3,50,000 మందికి ఈ పథకం ద్వారా వాళ్ళకైతే 15,000 రూపాయలు దసరా రోజు వాళ్ళ అకౌంట్లో అయితే పడబోతుంది. ఫ్రీ బస్తో ఆటోలకు తగ్గిన గిరాకీ. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దసరా కానుక ప్రకటించారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 అందిస్తామని. ఇది ఈ ఒక్క దసరాకే కాదు, ఇది ఒక సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే 2.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని ప్రకటించారు. సో ఆటో అన్నలకు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ముఖ్యంగా ఈ దసరాకు 15,000 వేస్తాము. ఈ ఒక్క 15,000 కాదు, ప్రతి సంవత్సరము 15,000 వేస్తాము. ఈ 15,000 వేసి ఏమి ఊరికే ఉండము, మీకు ఆరోగ్య బీమా కూడా కల్పిస్తాము. 2,50,000 వరకు ఆరోగ్య బీమా కూడా కల్పిస్తాము. సో అక్కడక్కడ కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తర్వాత తమ గిరాకీలు తగ్గింది, తమ కుటుంబ పోషణ భారంగా మారిందని చెప్పి వాళ్ళు వాపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు తీపి కబుర్నైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపూర్ వేదికగా చెప్పడం జరిగింది. సో వాళ్ళ అకౌంట్లోకి దసరా రోజు 15,000 రూపాయలు పడబోతుంది. ఈ ఒక్క దసరాకే కాదు, ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు పడబోతుంది. ఇంతకు ముందు ప్రభుత్వంలో 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ ఆ 10,000 రూపాయలు
రూపాయలు కూడా ఆ మెకానికల్కి ఇచ్చేదానికే సరిపోతుంది. ఎందుకంటే రోడ్లు కూడా బాలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, అదేవిధంగా సంక్షేమం మీద దృష్టి పెట్టారు కాబట్టి బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు. సో ఆటో డ్రైవర్లు కూడా 15,000 రూపాయలు ప్రతి ఏటా ఇవ్వబోతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.